వినికిడి. ప్రియులారా, ఇప్పటి వరకు మనము నేర్చుకున్న లేఖనానికి అనుబంధంగా మరి ఒక లేఖన భాగం కూడా చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము ప్రభువు ఇలా చెప్తూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం నుండి మనం వేగంగా కొన్ని విషయాలు మనం చూద్దాం. ఈయన అయితే అనగా యేసుక్రీస్తు పాపముల నిమిత్తమై సదాకాలం నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున బలులు అర్పిస్తూ ఉన్నప్పటికీ మరల జ్ఞాపకానికి వస్తున్నాయట. బైబిల్ గ్రంథం చెప్తుంది, ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలములకు సంపూర్ణంగా చేసినాడు. ఎంత గొప్ప మాట అంటే, బైబిల్ గ్రంథం జాగ్రత్తగా చదివినప్పుడు ధర్మశాస్త్రం అనేది ఒక ఎలాంటిది అంటే, ఒక వైద్యుని ఎదుగు వెళ్ళినప్పుడు రోగ నిర్ధారణ చేస్తారు. రోగ నిర్ధారణ జరిగిన తర్వాత మరలా ఆ వ్యాధి నయం చేయడానికి మరలా ఒక వైద్యుడు కావాలి. ఆ వైద్యుడే యేసుక్రీస్తు వారు. అందుకే అంటున్నాడు, ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇస్తున్నాడు. ఎలాగనగా, ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబో నిబంధన ఇది, నా ధర్మ విధులను వారి హృదయమున నుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయింది అని చెప్పిన తర్వాత, వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొనను అని ఎవరు చెప్తున్నాడు? చెప్తున్నాడు. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారాంత బలి ఇకను ఎన్నడను. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైనది జీవము గలదయు ఆయన శరీరమును తెర ద్వారా, ఇందాక చెప్పుకున్నాం 27, 51, 15, 38 మత్తయి సువార్త మార్కు, దేవాలయపు తెర పైనుంచి కిందికి ఏమైందట? రెండుగా చిరిగిపోయిందట. ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గం అనగా రక్తం వలన పరిశుద్ధ స్థలం నందు ప్రవేశించడం మనకు ధైర్యం కలిగి ఉన్నది. ఈ సాయంకాలము నిజంగా ప్రపంచంలో ఇలాంటి మత గ్రంథం ఎక్కడైనా ఉందో లేదో నాకైతే తెలియదు. అద్భుతంగా మన కొరకు దేవుడు రాయించాడు. పరిశుద్ధాత్మ దేవుడు అన్నీ కూడా మనకు 14:26 జ్ఞాపకం చేస్తాడు. ప్రభు వెళ్ళిపోయిన తర్వాత ప్రభు అన్నాడు, ఆయన నా వాటిని తీసుకొని మరలా జ్ఞాపకం చేస్తానన్నాడు. శిష్యులు అలాగే జ్ఞాపకం చేసుకొని, నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని రాయబడినట్టు వారు శిష్యులు జ్ఞాపకం చేసుకున్నారట. ఆయన బలియాగంగా ఆయన శరీరము, ఆయన రక్తాన్ని మన కొరకు మరి ఈ ఒక నూతనమైనటువంటి ఆయన శరీరం అనే తెర ద్వారా ఇది మనకు కలగజేశాడు. కాబట్టి ఇది పరలోకం నుంచి వచ్చిన మహాప్రసాదం అని కూడా, జీవం గల ఆహారం అని కూడా మనం చెప్పు. ఐఎమ్ ద లివింగ్ బ్రెడ్ అన్నాడు యేసు ప్రభువు యోహాను సువార్త 6:35. మరి దీన్ని మనం కృతజ్ఞత చెల్లించి పుచ్చుకుందాం. సోదరు మరియన్న కృతజ్ఞత చెల్లిస్తాడు. మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు మా తండ్రి, మా రక్షకుడు నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ 2026 సంవత్సరం 4వ నెల ఈ రెండవ పునరుద్ధాన పుణ్య ఆ యొక్క ఆరాధనలో నీ మధురలో చేరి స్తుతించి మిమ్మల్ని గణపతి